నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రతిసారి మనము కూరపాటి డాక్టర్ గారితో ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నాం కదండి. అయితే వైద్యం గురించి ఎన్నో సందేహాలని తెలుసుకునే ప్రయత్నంలో ఎంతో నాలెడ్జ్ కోసం మనము సార్ ని ఇక్కడికి ఇంటర్వ్యూ కోసం పిలవడం జరిగింది. ప్రతిసారి కూడా ఎన్నో రకాల వైద్య చికిత్సల గురించి నేర్చుకున్నాము. అయితే ఈసారి ఇలాంటి వైద్య చికిత్సలకి ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుంది మన కూరపాటి హాస్పిటల్స్ లో అనే విషయాన్ని కూడా తెలియజేయబోతున్నారు మన కూరపాటి రమేష్ గారు. ఇప్పుడు డాక్టర్ గారు మనతో పాటే ఉన్నారు. వారి హాస్పిటల్స్ లలో ఇలాంటి ఆర్థిక సాయం పొందే లోన్ ఫెసిలిటీ ఉన్న వారితో టైఅప్ అయ్యి ఎలా చేయబోతున్నారు, అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఎవరితో కాంటాక్ట్ అయినారు, అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. సార్ చెప్పండి, అసలు కూరపాటి హాస్పిటల్స్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అంటే ఈ లోన్ ఫెసిలిటీ అనే చెప్పాలి. చాలా వరకు వైద్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు, వైద్యంలో మనకు ఆర్థిక సాయం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆ పాయింట్ ని మీరు గ్రాప్ చేసి ఇప్పుడు లోన్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది మేము కూడా విన్నాము. దాని గురించి మా ప్రేక్షకులకు కానీ మీ వైద్యానికి వచ్చే మీ వాళ్ళ దగ్గరికి రోగులకు కానీ తెలియజేయడానికి ఒకసారి మీ మాటల్లో. సో ఈ రోజుల్లో అత్యవసర సమయంలో వైద్యం అవసరమైనప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అత్యవసర సమయంలో వైద్యానికి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వైద్యం చేయించుకోకపోవడం లేదా ప్రభుత్వ హాస్పిటల్కి బలవంతంగా ఇష్టం లేకుండా వెళ్లాల్సి రావడం, కొన్ని సందర్భాల్లో వైద్యం చేయించుకోలేక వాయిదా వేయడం వల్ల పరిస్థితి జటిలమై కాంప్లికేషన్స్ అయిన తర్వాత ఆరోగ్యాన్ని కోల్పోయి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి చేరడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళ కోసం కూరపాటి హాస్పిటల్ యూవీ కేర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని అత్యవసర సమయంలో ఆర్థిక సాయం అందించడానికి ముందుకు రావడం జరిగింది. సో మన ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళకి, ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకి వైద్యం కోసం రుణ సహాయం ఈఎంఐ రూపంలో అందించేటువంటి ఒక సౌకర్యాన్ని కూరపాటి హాస్పిటల్ వరంగల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకి అందించము. అయితే ఈ రోజు మనతో పాటు మనోజ్ గారు ఉన్నారండి. UV.care సంస్థ తరపున వచ్చిన CEO గారు మనోజ్ గారు ఉన్నారు. వారిని అడిగి కూడా లోన్ కి సంబంధించిన అంశాల గురించి, అసలు నో కాస్ట్ ఈఎంఐ పెట్టాల్సిన అంటే సిచ్యువేషన్ ఎలా వచ్చింది, వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో, పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా, అన్నిటిని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. నమస్తే అండి. సార్ చెప్పండి, అసలు UV.care అంటే ఏంటి అసలు? సో UV కేర్ అనేది ఒక హెల్త్ కేర్ నో కాస్ట్ EMI ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు మొబైల్ తీసుకోవడానికి కానీ, లేకపోతే అదర్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తీసుకోవడానికి కానీ మనం నో కాస్ట్ EMI అనేది మనం మార్కెట్ లో చూసాము. సో వేరే కంపెనీస్ దానికి ఇస్తున్నాయి. సో ఆ నో కాస్ట్ EMI రావడం వల్ల సో ఇప్పుడు మనము డబ్బులు సేవ్ చేసుకొని, అంటే మనీ సేవ్ చేసుకొని, ఇంత ముందు మనం ఒక 4-5 years ఎగో చూస్తే మనీ సేవ్ చేసుకున్న తర్వాత టీవీ కొనుక్కునేవారు, టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే నో కాస్ట్ EMI అంటే వడ్డీ లేకుండా రుణం అన్నమాట. సో ఆ వడ్డీ లేని రుణాలు రావడం వల్ల టీవీలు కానీ, ఫ్రిడ్జెస్ కానీ, అదర్ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ ఏంటంటే ముందే తీసుకొని దాన్ని EMI రూపంలో మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేసుకుంటున్నారు. సో అదే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, మేము UV కేర్ అనేది ఈ నో కాస్ట్ EMI అనేది హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ లో తీసుకొని వచ్చాము. సో వరంగల్ లో ఇది మనం ఫస్ట్ టైం కూరపాటి లాప్రోస్కోపీ సెంటర్ తో మనం టైఅప్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే వైద్య అవసరతల నిమిత్తమే, అంటే ఎవరికైతే మనీ లేకుండా, లేకపోతే ఇన్సూరెన్స్ లేకుండా, ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారో, లేకపోతే వాళ్ళకి అత్యవసర చికిత్స చేసుకోదలుచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే మనము లోన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా వితౌట్ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి లోన్ ఇస్తాము. సో ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ట్రీట్మెంట్ డిలే చేసుకోకుండా, అంటే ఇప్పుడు డబ్బులు మనీ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల కానీ ట్రీట్మెంట్ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఉన్న వైద్య సదుపాయాలు సరిగా లేకపోయినా కూడా అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగి, అది తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ సరిగా తీసుకోకపోవడం కూడా కొన్నిసార్లు మేము చూసాము. సో దానివల్ల ఏంటంటే మేము హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఈ లోన్ ఫెసిలిటీ అనేది తీసుకురావాలి, ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి అనేది మనము ప్లాన్ చేసామన్నమాట. సో దాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మన కూరపాటి లాప్రోస్కోపీ సెంటర్ లో. ఇక్కడ ఏంటంటే మనము
పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకు ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనము ఇమీడియట్ గా 2-3 అవర్స్ లో వాళ్ళకి లోన్ ఎంత వస్తుంది, వాళ్ళు ఎన్ని మంత్స్ పే చేసుకోగలుగుతారు అనేది డిసైడ్ చేసి వాళ్ళకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చిన్న విషయం అండి, అంటే లోన్ మనము తెలుసుకోవాలి అంటే ఒక పేషెంట్ సిచ్యువేషన్ బట్టి తెలుసుకోవాలి అంటే ప్రాసెసింగ్ అనేది ఎలా మీరు గైడ్ చేస్తారు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఏమేమి ఉంటాయి? సో ఒకటి ఏంటంటే అండి, మనము ఈ డిసీజ్ మీద ఇన్సూరెన్స్ లో ఉన్నట్టు ఈ డిసీజ్ కి అయితేనే మనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనేది మన దగ్గరే ఉండదు. అది ఎటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, ఎటువంటి సర్జరీ కావచ్చు, ఎటువంటి ప్రొసీజర్ అయినప్పటికీ కూడా వాళ్ళు లోన్ తీసుకోవచ్చు మన దగ్గర నుండి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళది మనము తీసుకోవాల్సింది కేవైసీ తీసుకుంటాము, ఒకటి ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ లింక్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో అది తీసుకుంటాము. దాంతో పాటుగా 3 months బ్యాంక్ స్టేట్మెంట్, ఒకవేళ నాన్ ఎంప్లాయర్ అయితే 3 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని కూడా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ కి ఇంత లిమిట్స్, ఇలాంటి స్కోర్స్, ఇలాంటివి ఏమన్నా గైడ్ చేస్తారు? సో మనకేంటంటే మామూలుగా పర్సనల్ లోన్ కి వెళ్తే వాళ్ళకి నార్మల్ ఎంప్లాయర్ అవుతే వాళ్ళకి మినిమం 650, 600 ఎబో, 650 ఎబో సివిల్ స్కోర్ చెక్ చేస్తారు లోన్ కావాలి అంటే. సో మనం హెల్త్ కేర్ ఇండస్ట్రీలో పర్టికులర్ గా మనము డిజైన్ చేసిన ప్లాన్ ఏంటంటే ఈవెన్ 551 సివిల్ స్కోర్ ఉన్నా కూడా మనము లోన్ కి ఎలిజిబిలిటీ ఇస్తున్నాము. ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. సో ఒకవేళ సివిల్ స్కోర్ 551 ఎబో లేదు, సో ఈవెన్ దో వాళ్ళ ఎంప్లాయర్ కాకపోయినా కూడా మనము వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మినిమం 25,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ లాస్ట్ 3 months లో వస్తుంది అంటే దాన్ని బేస్ చేసుకొని కూడా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, బట్ సార్ అంటే యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక పేషెంట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ టైంలో ఆర్థిక సాయం కోసం ఎంతో సఫర్ అవుతారు. సో మీలాంటి లోన్స్ యాప్ ఇట్స్ ఫైన్, బట్ ఆఫ్టర్ లోన్స్ బర్డెన్ అనేది వాళ్ళ మీద ఉండకుండా అంటే మీరు ఎన్ని మంత్స్ వరకు మీరు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు? సో ఇక్కడ మనము వాళ్ళు ఎంత వరకు పే చేసుకుంటారు మంత్లీ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో వాళ్ళతో మేము చెక్ చేస్తాము, మీరు ఇప్పుడు 1 lakh లోన్ తీసుకున్నారు అనుకోండి, సో ఆ 1 lakh మీరు 3 months లో పే చేసుకుంటారా, 6 months లో పే చేసుకుంటారా, లేకపోతే చాయిసెస్ ఉంటాయి? చాయిసెస్ ఉంటాయి. వాళ్ళు ఎన్ని మంత్స్ లో? 9 months. సో 3 to 9 months లో వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, 9 months ప్రాసెస్ లో అంటే నో కాస్ట్ ఈఎంఐ కాబట్టి వాళ్ళకి ఇంకా బర్డెన్ తక్కువ. 1 lakh లోన్ తీసుకుంటే ఆ 1 lakh వాళ్ళు రీపే చేయాలి మనకి. ఓకే, 1 lakh లోన్ తీసుకున్నారంటే ఆ 1 lakh 3 months లో 33,333 పే చేస్తారా, లేకపోతే 6 months లో పే చేస్తారా, 9 months లో పే చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో ఆ 1 lakh ని ఇప్పుడు 9 months తీసుకుంటున్నారు అనుకోండి, ఆ 1 lakh ని డివైడెడ్ బై 9 months చేస్తాము. సో ఆ 9 months వాళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. సార్ రమేష్ గారు మీరు చెప్పండి, అంటే హాస్పిటల్స్ లలో ఎస్టిమేషన్ బేస్ చేసుకుని వాళ్ళు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎస్టిమేషన్ లో మనకి ఇంక్లూడింగ్ విత్ టెస్ట్ అని ఉంటుందా, లేదంటే ట్రీట్మెంట్ కి ఇంత అనేది ఉంటుందా? యూవీ కేర్ వాళ్ళతో మాకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఒక పేషెంట్ వైద్యం చేస్తున్న క్రమంలో వారికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ కానీ, స్కాన్స్ కానీ, వైద్యం చేసే దాంట్లో ఉన్నటువంటి శస్త్రచికిత్సలు కానీ, ఐసీయూ, కాంప్రిహెన్సివ్ గా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్, వైద్యానికి సంబంధించిన టోటల్ ఎస్టిమేటెడ్ అమౌంట్ ని మేము వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. టోటల్ అమౌంట్ కూడా వాళ్ళు శాంక్షన్ చేయడానికి రెడీగా. ఓకే, ఇక్కడ ఇంకో చిన్న విషయం అండి, అంటే ఒక పేషెంట్ కి మీరు చెప్పిన అన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫాలో చేయలేకపోతే, ఇన్ కేస్ వాళ్ళకి అంత ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ ఆర్ ఎవరైనా కూడా దాన్ని మరి యూస్ చేసుకోవచ్చా వాళ్ళ త్రూ? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే పేషెంట్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ పేషెంట్ ప్రొఫైల్ ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ గానీ వైఫ్ గానీ మనకు ప్రొఫైల్ తీసుకుంటాము, లోన్ ఇవ్వడం జరుగుతుంది. లేదు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ లో ఎవరు ప్రొఫైల్ ఇవ్వడానికి ముందుకు వచ్చినా గానీ వాళ్ళకు కూడా లోన్ ఇచ్చేసి మనం ఈ ట్రీట్మెంట్ అనేది మనం అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే అండి, ఒక హస్బెండ్ సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వైఫ్ దే డోంట్ నో ఎనీథింగ్ అనే సిబిల్ స్కోర్సే కానీ యాజ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది బాగా ఫేస్ చేస్తారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఆ సోర్సెస్ కూడా ఉండవు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది, అంతే కదండి దాంట్లో? ఓకే, అది కూడా నో కాస్ట్ ఈఎంఐ పడుతుంది. ఎనీ ప్రొఫైల్ మనము అక్కడ ఇంట్రెస్ట్ అనేది మనం వేయము, వితౌట్ ఇంట్రెస్ట్ మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, అంటే మీరు ఇక్కడ వరంగల్లో టైఅప్ అవ్వడం, కూరపాటితో టైఅప్ అవ్వడం ఎలా ఉందండి మీకు? ఫస్ట్
సో ఇది చాలా సంతోషకరమైన సందర్భం అండి. యాక్చువల్లీ వరంగల్లో మేము కూరపాటి లాప్రోస్కోపీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ తో టైఅప్ అవ్వడము, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ లాప్రోస్కోపీ సెంటర్ ఇన్ ట్రై సిటీస్ చెప్పుకోవచ్చు. Right. వరంగల్, కాజ్పేట, హనంకొండ కలుపుకొని. సో వాళ్ళ పేషెంట్స్ కూడా ఏంటంటే కూరపాటి లాప్రోస్కోపీ సెంటర్ కూడా వచ్చే పేషెంట్స్ కూడా మేము చాలా ఉపయోగకరంగా ఉంటామని మా విశ్వాసము. రైట్ సార్, మీరు చెప్పండి రమేష్ గారు. అయితే మేము మీ పేషెంట్స్ తో కూడా మాట్లాడడం జరిగింది బిఫోర్. వాళ్ళు కూడా ఏమని చెప్తారు అంటే అసలు హాస్పిటల్ వాతావరణం అనేదే ఉండదు హాస్పిటల్స్ లో. కూరపాటి హాస్పిటల్కి వచ్చామంటే ఇంటికి వచ్చిన వాతావరణంతో వాళ్ళు వెల్కమ్ చేస్తారు ప్రతి స్టెప్ కూడా. అలాంటి స్టెప్ లో మీరు ఇంక్లూడింగ్ లోన్ తీసుకున్నారు, ఇప్పుడు లోన్ కూడా మీరు టైఅప్ అయ్యారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందజేస్తున్నారు. మరి ఇప్పుడు పేషెంట్స్ కి ఏం చెప్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్? మేము చెప్పేది ఏంటంటే మనకు ఇప్పటివరకు కూడా విలాసవంతమైన వస్తువులు కొనుక్కోవడానికి, సౌకర్యాల కోసం కార్స్ కొనుక్కోవడానికి వాటికి మాత్రమే లోన్ ఫెసిలిటీ ఉంటుంది. రైట్. సో కొన్ని సందర్భాల్లో మధ్యతరగతి వాళ్ళు అవసరం లేకున్నా అప్పులు చేసి ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే సందర్భం. సో మా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ లో మేము ఎప్పుడు పేషెంట్ సమస్యల పరిష్కార దిశగా రకరకాలుగా ఆలోచిస్తున్న క్రమంలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళు కొన్ని సందర్భాల్లో అత్యాధునిక చికిత్స అయినటువంటి లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ ఇలాంటి వైద్య సహాయాన్ని తీసుకోలేని పరిస్థితి. రైట్. ఒక యంగ్ 15-20 years ఉన్న అమ్మాయికి అపెండిసైటిస్ వచ్చింది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో డబ్బు లేనందువల్ల వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళి సాధారణ పద్ధతిలో ఆపరేషన్ చేయించుకుని బాధపడ్డ సందర్భాలు చాలా చూసాం. సమ్ టైమ్స్ నాటు వైద్యానికి కూడా వెళ్ళినటువంటి సందర్భాలు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అత్యవసర సమయంలో ఇలాంటి సహాయం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మనం గుర్తుండిపోతాం అనే ఉద్దేశంతో మేము కొలాబరేషన్ అయ్యి ఈ ఫెసిలిటీని మన ప్రాంత ప్రజలకు ఇవ్వడానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా గ్రేట్ ఇనిషియేట్ చెప్పాలంటే. సార్ ఫైనల్ గా UV.care అనేది 24/7 అవైలబిలిటీ ఉంటుందా వైద్యులకి? నైట్ టైంలో ఎమర్జెన్సీ అయితే ఎలా చూస్ చేసుకోవాలి, అంటే ఎప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రాసెసింగ్ కోసం? ఓకే అండి. సో 24/7 మేము అవైలబుల్ గా ఉంటామండి. సో ఇప్పుడు మనకు పేషెంట్ ఒకవేళ నైట్ 11 తర్వాత మనకి ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చింది అనుకోండి హాస్పిటల్ కి, సో వాళ్ళు ఒకవేళ లోన్ కి వెళ్ళాలి అనుకుంటే ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది అనేది మనం చెప్తాము. సో దాన్ని బేస్ చేసుకొని మనం హాస్పిటల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత అప్రూవల్ వస్తుంది, మనకు లోన్ ఎలిజిబిలిటీగా ఉన్నారు, ఇంత అమౌంట్ వరకు వస్తుంది అనేది మనం చెప్పగలుగుతాము. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా రకాల సందేహాలని తీర్చారు మాకు కూడా. ఇదైతే గ్రేట్ ఇనిషియేట్ అని చెప్పాలి, ముఖ్యంగా కూరపాటి హాస్పిటల్స్ ది ఈ స్టెప్ తీసుకోవడం అయితే చాలా చాలా గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.